హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు ఈ స్టైల్లో సాంబార్ చేసి పెట్టండి. ఇంకా మీ సాంబార్కి అయితే ఫ్యాన్స్ అయిపోతారు. వేడి వేడి అన్నంలో ఇలా సాంబార్ వేసుకొని తింటే ఇంకా కర్రీ కూడా అవసరం ఉండదండి. చాలా బాగుంటుంది. ఇక ప్రాసెస్ అయితే చూపించేస్తాను, చూసి ట్రై చేసేయండి. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు అయితే తీసుకొని నానబెట్టుకున్నానండి. కందిపప్పు నానబెట్టుకుంటే సాఫ్ట్గా కుక్ అవుతుందండి. ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో కందిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే ఇంకా పచ్చిదనం అనేది పోతుంది. ఇందులోనే 2 కట్ చేసుకుని పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాము. అలాగే కట్ చేసి ఉంచుకున్న టమాటీ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. 2 టమాటీలు అయితే సరిపోతాయి. ఒకసారి అయితే బాగా కలుపుకుందామండి, అడుగంటకుండా. కలుపుకున్నాక ఇందులో వాటర్ అయితే వేసుకుందాం. 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పుకి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. ఇంకా మనకి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆల్రెడీ పప్పు అయితే నానబెట్టుకున్నాం కదా, వెల్ కుక్ అయితే అయిపోతుంది. ఈలోపు మరొక వైపు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుందాము. వేసుకున్నాక అందులో కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ ఇలా బిగ్ సైజులోనే ఉండాలండి. బిగ్ సైజులో ఉంటే పప్పులోని తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుందండి. ఇలా చూడండి, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, రాడిష్, ఇంకా ఆనపకాయలు, క్యారెట్, గుమ్మడికాయ, ములంకాయలు, ఇలా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ముక్కలు అనేవి వేగంగా మగ్గిపోతాయి. ఇలా ఒకసారి కలుపుకున్నాక మూత అయితే పెట్టుకుందామండి. ఆఫ్టర్ ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూడగానే మనకి చూడండి ఇలాగా వెల్ కుక్ అయితే అయిపోతుంది. ముక్కలన్నీ చూడండి మనకి మగ్గిపోయాయి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ ఉండే పచ్చిదనం అనేది పోతుందండి. అందుకే ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంకా మనకి పప్పు అయితే వెల్ కుక్ అయిపోయింది కదా. ఈ పప్పుని ఈ వెజిటేబుల్స్లో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్నాక ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ చింతపండు రసాన్ని ఇప్పుడు ఈ పప్పులోనైతే యాడ్ చేసుకుందాం. ఈ సాంబార్కి మెయిన్ టేస్ట్ అంతా కూడా ఈ చింతపండు రసంలోనే ఉంటుందండి. కరెక్ట్గా అయితే వేసుకోవాలి. కొంచెం కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో కొంచెం కారం, ధనియాల జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇంకా సాంబార్ పౌడర్ అది ఆప్షనల్ మాత్రమేనండి. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంది. ఇంకా సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాము. ఇందులో కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్నాక హై ఫ్లేమ్లో ఈ సాంబార్ని అయితే మరగనివ్వాలి. బాగా మరగాలి. ఇలా కొత్త మరుగుతుంటే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఒక 10 మినిట్స్ మరిగినాక పోపు అయితే మనం వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని పోపు అయితే వేసుకోవాలండి. పోపు మాడిపోకూడదండి, దోరగా వేయించుకోవాలి. ఈ వేయించిన పోపుని పప్పులోనైతే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని ఒకసారి అయితే కలుపుకుందాము. చూసారా, మనకి వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.